రాబోయే ఎన్నికల వరకు తాను వ్యవస్థాగత పనులకే పరిమితమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ఎంపీ రేసులో ఉన్నారన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి 2 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిందన్నారు. ప్రజలకు బుల్లెట్ ట్రైన్తో పాటు విద్య, వైద్యం కూడా అందాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణలో బలపడతామని అంటున్న రామ్ మాధవ్తో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. వచ్చే దిన్ వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయ్యాయి. 3వ సంవత్సరంలో మోడీ సర్కార్ అడుగుపెట్టింది. సో మోడీ సర్కార్ పరిపాలనపై మనతో మాట్లాడేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఉన్నారు. వచ్చే దిన్ వాగ్దానంతో అధికారంలోకి వచ్చారు. ప్రజల జీవితాలని ఏమాత్రం మార్చగలిగారు? ఆ దేశంలో ఎంత మేరకు సక్సెస్ అయ్యారు మీరు? ప్రజల జీవితాలని ఎంత మార్చగలిగాము అనేది తెలుసుకోవడానికి ఒకే ఒక్క పారామీటర్ ఉంటుంది. అదేంటంటే 2 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని స్వాగతించాలి. 2 ఏళ్ల తర్వాత మోడీ ప్రభుత్వం మీద జరిగిన సర్వేస్ అన్నింటిలోనూ ఒక విషయం స్పష్టంగా బయటపడింది. ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. మళ్ళీ ఆయన ఇంకొకసారి అధికారం రావాలని కోరుకుంటున్నారు. దాని అర్థము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు, ఈ ప్రభుత్వ పనితీరు ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ కరువు కానీ, ఆత్మహత్యలు కానీ, మౌలిక సదుపాయాలకు సంబంధించి మౌలిక సదుపాయాలకు ఇచ్చినటువంటి శ్రద్ధ మీరు వ్యవసాయ రంగం పైన ఇవ్వట్లేదు, సోషల్ సెక్టర్ అయినటువంటి విద్యా వైద్యంపై ఇవ్వట్లేదు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. వ్యవసాయ రంగం మీద, గ్రామీణ పేద వర్గాల మీద మోడీ గారి ప్రభుత్వం పెట్టినంత దృష్టి మొదటి 2 సంవత్సరాల్లో ఈ దేశంలో ఏ ఇతర ప్రభుత్వం పెట్టలే. అనేక రకాల పథకాలను తీసుకొచ్చి పేద ప్రజల కోసం విశేషంగా దేశంలో ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోనటువంటి సెక్షన్స్, ప్లాట్ఫామ్ మీద జీవించేవాళ్ళు, ఫ్లైఓవర్ కింద జీవించేవాళ్ళు, అటువంటి వాళ్ళని కూడా ఈ దేశపు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసి వాళ్ళకి నేరుగా ప్రభుత్వం యొక్క పథకాల ప్రయోజనాలు అందించేటట్టు చేసే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం చేసింది. కరువు, ఇతర నీటి ఎద్దడి ఇలాంటి సమస్యల విషయంలో ప్రధానమంత్రి స్వయంగా కరువు పీడిత ప్రాంతాల అన్నిటితోటి, రాష్ట్రాలన్నిటి ముఖ్యమంత్రులతోటి డీటెయిల్డ్ సమావేశాలు జరిపి కేంద్రం నుంచి అందించవలసిన సహాయ సహకారాల విషయంలో అధికారులను ఆదేశించడం కూడా ఆల్రెడీ జరిగింది. దాని మీద అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతూనే ఉన్నది. కానీ బుల్లెట్ ట్రైన్ గురించి మోడీ ప్రభుత్వం మాట్లాడుతుంది, కానీ పేదవాడికి వైద్యం అందించడానికి కానీ, విద్యా రంగాన్ని మార్పులు చేయడానికి దాని గురించి చర్చ జరగట్లేదు ప్రభుత్వంలో అనేది ప్రధానంగా అభిప్రాయం. ఇటువంటి అభిప్రాయం ఎవరైనా సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ కల్పించే ప్రయత్నం చేయొచ్చేమో కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉన్నది. వాస్తవం ఏమంటే మోడీ ప్రభుత్వము బుల్లెట్ ట్రైనో లేకపోతే ఇంకేదో విమానాశ్రయమో దాని గురించి ఆలోచించడం ఎంత అవసరమో దానికంటే 10 రెట్లు ఎక్కువ దృష్టిని ఈ దేశపు సామాన్య ప్రజల మీద పెట్టింది. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆర్థిక పథకాలు, ఈ దేశపు పేద ప్రజల అభివృద్ధి కోసము, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసము, ఎలక్ట్రిఫికేషన్ విషయంలో ప్రతి రంగంలోనూ సామాన్య ప్రజల యొక్క అభివృద్ధి, సామాన్య ప్రజల యొక్క బెనిఫిట్స్, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను ఈ ప్రభుత్వం చేపట్టింది. జాతీయ భద్రతకు సవాల్గా ఉన్న 2 రాష్ట్రాల్లో బీజేపీని పవర్లోకి తీసుకొచ్చారు. సో దక్షిణాది రాష్ట్రాల వైపు ఎప్పుడు దృష్టి పెట్టబోతున్నారు? ఏపీలో మీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ మీతో ఎప్పుడు కీచులాడుతుంది, బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీద కూడా మా దృష్టి ఆల్రెడీ ఉంది. మా పార్టీలో వేరువేరు లీడర్స్ వేరువేరు స్టేట్స్ని వాటి మీద దృష్టి పెట్టి పార్టీ కార్యకలాపాలని ముందుకు తీసుకువెళ్తారు. దక్షిణాది రాష్ట్రాల మీద కూడా మా దృష్టి ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపుల అంశంపై ఏమంటారు మీరు? ఆంధ్రప్రదేశ్ నేను డైరెక్ట్గా పార్టీ పరంగా నేను చూడడం లేదు. బట్ ఆ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం చెప్పి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు పార్టీ చేస్తుంది. తెలంగాణలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి బీజేపీ ఎదగడానికి? తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో నిలబెట్టాలి, ఆ విధంగా పార్టీని అన్ని స్థాయిలోనూ బలోపేతం చేయాలి అనేటటువంటి ఒక గైడెన్స్ని నేషనల్ ప్రెసిడెంట్ నిన్న తెలంగాణ వెళ్ళినప్పుడు అక్కడ క్యాడర్కి ఇవ్వడం జరిగింది. మాధవ్కు ఎంపీ పదవి వస్తుంది, కేంద్ర మంత్రి పదవి వస్తున్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వయంగా నిన్న మీరు ట్విట్టర్లో లేదు, రేస్లో లేనని చెప్పి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇది రేస్ లాంటి ప్రశ్న ఇందులో లేదు. నేను ఐఎమ్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఆర్గనైజేషనల్ రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేస్తారు. ఈ రాబోయే
పార్లమెంట్ ఎన్నికల సమయం వరకు నా ముందు కేవలం ఆర్గనైజేషనల్ రెస్పాన్సిబిలిటీసే ఉండబోతున్నాయి. మరే విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ నాకు వచ్చే అవకాశమే లేదు. 2 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ముందుకు వెళ్తుందని, అట్లాగే పార్టీ కూడా విజయ అవకాశాలను మరింత విజయాలను కొనసాగిస్తుందనేటువంటి ధీమాను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు రామ్ మాధవ్. కెమెరామెన్ అరవింద్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.